నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న అత్యంత పురాతనమైన క్షేత్రాలలో కొల్లాపూర్ ఒకటిగా విరాజిల్లుతోంది. వివిధ దేవీ దేవతల మహిమాన్విత ఆలయాలతో అలరారుతున్న ఈ దివ్యధామం నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంది. నిత్యం దైవనామస్మరణతో రద్దీగా ఉండే ఆ ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ మాధవ స్వామి నామస్మరణతో మారుమ్రోగుతున్న ప్రాచీన క్షేత్రం కొల్లాపూర్. రాజుల ఏలుబడిలో ఆధ్యాత్మిక కళా వికాసంతో వికసించిన ఈ దివ్యధామంలో శ్రీ మహావిష్ణువు మాధవుడిగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. నాగర్ కర్నూలుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం కొల్లాపూర్ సంస్థానాధీశుల ఏలుబడిలో జనరంజకమయ్యింది. చాళుక్య రాజుల ఆధ్యాత్మిక చింతనకు, కాకతీయ రాజుల మతాభిమానానికి అద్దం పడుతున్న మాధవస్వామి ఆలయం మరో గోకులాన్ని తలపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలోని ప్రతి మందిరము ఆధ్యాత్మిక అనురక్తిని పెంపొందిస్తుంది. ఇక్కడున్న ప్రశాంత వాతావరణం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న మదన గోపాల స్వామి ఆలయం కొల్లాపూర్లో చెప్పుకోదగిన ఆలయాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. చూడడానికి అత్యంత రమణీయంగా దర్శనమిచ్చే ఈ ఆలయం ఒకప్పుడు కృష్ణా నదీమ తల్లి ఒడ్డున మంచాలకట్ట గ్రామంలో ఉండేది. అయితే 1980వ దశకంలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం ముంపునకు గురి కావడంతో తిరిగి కొల్లాపూర్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ మాధవస్వామి ఆలయం ఒకప్పుడు జటప్రోలు మదనగోపాల స్వామి ఆలయానికి అనుసంధానంగా ఉండేది. అత్యంత మనోహరంగా కనిపించే ఈ ఆలయం చాళుక్యులు, కాకతీయుల కాలంలో పురోభివృద్ధి సాధించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం కొల్లాపూర్ సంస్థానాధీశుడైన రాజా జగన్నాథరావు హయాంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. కొల్లాపూర్ సంస్థానాధీశులను సురభి రాజావారిగా పిలుస్తారు. కొల్లాపూర్ ప్రాంతం నుంచి వీరి పరిపాలన క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యింది. 19వ తరానికి చెందిన మాధవనాయుడు నుంచే జటప్రోలును కేంద్రంగా చేసుకుని కొల్లాపూర్ను పరిపాలించడం ప్రారంభమయ్యింది. 20వ తరానికి చెందిన మాధవనాయుడి పరిపాలనలోనే జటప్రోలులో నాయుడుపేట, మదనగోపాల స్వామి ఆలయం, మంచాలకట్టలో మాధవస్వామి ఆలయం, సింగోటంలో నరసింహసాగర్ పేరుతో పెద్ద తటాకాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే మాధవస్వామి ఆలయం చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది. ఆలయ ప్రాంగణమంతా పచ్చని వృక్షరాజాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మాధవస్వామి గర్భాలయానికి ఎదురుగా గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఆ స్వామిని దర్శించుకుని ముందుకు వెళితే మనోహరమైన శిల్పరాజాలతో కూడిన విశాలమైన మండపం దర్శనమిస్తుంది. అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా ఈ మండపం అగుపిస్తుంది. అందమైన చూడముచ్చటను గొలిపే శిల్పాలు, దేవతామూర్తులెన్నో ఈ ఆలయానికి వచ్చే భక్తులకు మానసికానందాన్నిస్తాయి. మండపం పైభాగాన దశావతారాలు దర్శనమిస్తాయి. ఈ మండపాన్ని దాటుకుని ముందుకు వెళితే గర్భాలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో మాధవస్వామి, శ్రీదేవి, భూదేవిల సమేతంగా దర్శనమిస్తారు. భక్తవరదుడైన ఆ స్వామి మురళిని చేతబూని తనను దర్శించే భక్తుల పట్ల కరుణా కటాక్ష వీక్షణాలను పంచుతున్నట్టుగా అగుపిస్తాడు. సుందర మనోహరంగా కనిపించే ఆ నీలమాధవుడి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి స్వామి దర్శనం చేసుకుంటారు. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ వృందలోలం. జలజ సంభవాది వినుత
జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణ లలితా మోహన రాధవదనా నళిన మిళిందం బృందావన వాసుదేవ వృందలోలం. కొల్లాపూర్ రాజుల ఏలుబడిలో ఒకప్పుడు నిత్య నూతనంగా విరాజిల్లిన ప్రాచీన నగరం కొల్లాపూర్. ఈ క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైనదే కాదు, మానసిక ఆనందానికి నెలవుగా కూడా విరాజిల్లుతోంది. రాణి రత్నమాంబచే నిర్మితమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఇప్పుడు చూద్దాం. కొల్లాపూర్ క్షేత్రంలో మరో ప్రసిద్ధ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. 18-19వ శతాబ్దాల మధ్యకాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఈ గ్రామంలోని బండయ్య గుట్ట మీద అలరారుతోంది. రోజు వందలాది భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయాన్ని సురభి సంస్థానాధీశులు కొల్లా వెంకటేశ్వరరావు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం నిర్మించే సమయంలో కృష్ణారావు అనే వ్యక్తి చనిపోవడంతో ఈ ఆలయ నిర్మాణం కొన్నాళ్లు ఆగిందట. అయితే అనంతర కాలంలో రాణి రత్నమాంబ అసంపూర్తిగా మిగిలిన ఆలయాన్ని పూర్తి చేసినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రశాంతమైన వాతావరణంలో సురభి సంస్థానానికి సమీపంలో ఉన్న ఈ ఆలయం కింది భాగాన భక్తులకు మహేశ్వరలింగం దర్శనమిస్తుంది. ఈ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు ముందుగా ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకుంటారు. మందిరానికి సమీపంలో ముడుపుల చెట్టు ఉంది. మహిమాన్వితమైన ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని మహిళా భక్తులు నమ్ముతారు. శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకుంటూ భక్తులు మెట్ల మీదుగా గుట్టమీదున్న ఆలయాన్ని చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణం, అడుగడుగునా వెంకటేశ్వర స్వామి నామస్మరణం ఈ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులను ఆధ్యాత్మిక అనుభూతికి గురిచేస్తూ వారి భక్తి శ్రద్ధలను ద్విగుణీకృతం చేస్తాయి. ఆలయానికి ముందు ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. ఈ ధ్వజస్తంభానికి సమీపంలో గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ ప్రక్క నవగ్రహాది దేవతలు, నాగుల ఆలయం దర్శనమిస్తాయి. ఆయా మందిరాలను దర్శించుకున్న భక్తులు ఓం నమో నారాయణాయ అంటూ ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. నిరంతరం భక్తులతో రద్దీగా ఉండే ఈ ప్రాంగణం నారాయణ మంత్రాలతో, భక్తి గీతాలతో మారుమ్రోగుతుంది. వందలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని భక్తితో కీర్తిస్తారు. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. స్వామి మూలమూర్తికి సమీపాన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కూడా దర్శనమిస్తారు. నిరంతరం శ్రీ వెంకటనాథుడి నామస్మరణతో మారుమ్రోగే ఈ ఆలయం తిరుపతిని తలపిస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు కొలువైన మరో ప్రసిద్ధ క్షేత్రం సింగోటం. కొల్లాపూరుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం జిల్లాలోనే ప్రసిద్ధమైన క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఈ దివ్యక్షేత్ర విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం కొల్లాపూరుకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగవట్నం క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న ఈ ఆలయాన్ని 18వ శతాబ్దంలో రాజా సింగమనాయుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు వెలవటానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. 376 సంవత్సరాల క్రితం సింగపట్నంలో నివసించే ఓ యాదవుడు ఇక్కడ ఆలయానికి సమీపంలో ఉన్న స్వామివారి సముద్రం వద్ద నాగలి దున్నుతుండగా ఓ శిల నాగలికి తగిలిందట. అదేదో మామూలు శిల అనుకున్న ఆ యాదవుడు ఆ శిలను దూరంగా వేసి మళ్లీ నాగలి దున్నుతుండగా శిల మళ్లీ నాగలికి అడ్డుపడిందట. ఇలా పలుమార్లు యాదవుడు శిలను పక్కకి వేయటం, శిల మరలా నాగలికి అడ్డుపడడంతో విస్తుపోయిన యాదవుడు ఆ శిలను పరికించి చూడగా ఆ శిల అన్ని అవయవాలున్న లింగాకారంగా కనిపించిందట. సరిగ్గా ఇదే సమయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆకాశవాణి ద్వారా తాను శ్రీ లక్ష్మీ నరసింహస్వామినని తనను గుట్ట మీద ప్రతిష్ఠించమని చెప్పాడట.
స్వామి అభిష్టం మేరకు యాదవుడు, గ్రామస్తులు, బ్రాహ్మణుల సహకారంతో గుట్ట మీద ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఇతర ఆలయాలకు మల్లే కాకుండా ఈ ఆలయ ప్రధానాలయ ప్రాంగణం ఇరుకుగా ఉంటుంది. ఆలయానికి ఎదురుగా ఓ రాతి ధ్వజస్తంభం ఉంది. ఈ రాతి ధ్వజస్తంభాన్ని దాటుకుని వరుసలో ముందుకు వెళితే గర్భాలయం కనిపిస్తుంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో కొలువైన లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. శివకేశవులకు భేదం లేదు అనడానికి నిదర్శనంగానే స్వామి ఇలా వెలిశారని చెబుతారు. నరసింహస్వామి వారి మూర్తికి పక్కగా లక్ష్మీ అమ్మవారు కూడా దర్శనమిస్తారు. లక్ష్మీ నరసింహస్వామి వారికి ఎడమ వైపున చిన్న మందిరంలో మహేశ్వరలింగం దర్శనమిస్తుంది. ఈ లింగ దర్శనం సర్వదోషాలను హరిస్తుందని చెబుతారు. గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయానికి బయట ఉన్న ఆంజనేయ స్వామి మందిరానికి చేరుకుని మందిరంలో ఉన్న ఆంజనేయ స్వామిని భక్తితో సేవిస్తారు. భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో రత్నగిరి కొండపై ఉన్న రత్నలక్ష్మి అమ్మవారిని కూడా భక్తితో సేవించి తరిస్తారు. సింగోటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి కిలోమీటరు దూరంలో రత్నగిరి కొండ మీద రత్నలక్ష్మి అమ్మవారి ఆలయం ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో కొండల మధ్య అలరారుతోన్న ఈ ఆలయం సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవుగా ఉంది. రాణి రత్నమాంబ హయాంలో నిర్మితమైన ఈ ఆలయానికి ఓ పక్క పెద్ద చెరువు ఒకటి కనిపిస్తుంది. దీనిని శ్రీవారి సముద్రంగా భక్తులు పిలుస్తారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు ఈ చెరువులోనే దొరికినట్టు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. విశాలమైన ప్రాంగణంలో మనోహరంగా ఉన్న అమ్మవారి ఆలయంలో రత్నలక్ష్మి అమ్మవారు ఆసీనులై ఉన్నారు. సర్వాభూషణ శోభితురాలైన ఆ తల్లి దర్శనం సకల పుణ్యాల ఫలమని భక్తులు నమ్ముతారు. సర్వే జనా సుఖినో భవంతు. ఈ సృష్టి సమస్తం భగవంతుని వలయం. తన ఉనికిని సమస్త జనులకు తెలియచేయటానికి భగవంతుడు వివిధ రూపాలలో వివిధ క్షేత్రాలలో వెలిస్తే అవి తీర్థయాత్రలుగా పుణ్యధామాలుగా ప్రసిద్ధికెక్కాయి. అలా భగవంతుని లీలా విశేష ఫలితంగా ఏర్పడిన ఆయా ధామాలలోని దేవీ దేవతలందరి ఆశీస్సులు అందరి మీద ఉండాలని కోరుకుందాం. Thank you.